ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధేన ప్రభో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. శ్రీ గురుదేవోభ్యాయ నమః. ప్రేక్షకులకు నమస్కారం. 2024 జూలై ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా మాస ఫలితములు ఏ విధముగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. ముందుగా అసలు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ముందు మనం తెలుసుకోవాలి. ఈ మాసంలో రవి 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజుడు జూలై 12వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధుడు ఈ జూలై 20వ తారీఖు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు. గురువు ఈ నెల మొత్తం కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జూలై 7వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని ఈ మాసం మొత్తం కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది. అలాగే రాహువు ఈ నెల మొత్తం కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే కేతువు ఈ మాసం మొత్తం కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు. ద్వాదశ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనము ఇప్పుడు పరిపూర్తిగా తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారు ఈ మాసంలో కొత్త ప్రయత్నాలు చేసినప్పటికీ కొంత ఆలస్యం జరుగుతుంది, కానీ విజయాన్ని సాధిస్తారు. అలాగే ఆర్థిక పరంగా కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ సహాయ సహకారాలతోటి ముందుకు సాగుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి వీసాలు కూడా కొంత లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి, నోరు జారకండి, మాట జారకండి, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అప్పులు చేసి గృహాలు కొనకండి, అప్పులు చేసి లగ్జరీగా బతకకండి. అలాగే కార్యాలయాల్లో అధికారులతోటి చాలా జాగ్రత్తగా మాట్లాడండి. కొన్ని వివాదాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఏర్పడతాయి. విద్యార్థులకు విద్యలో కొన్ని సమస్యలు ఒత్తిడిని ఎక్కువగా కలిగించేటువంటి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అవకాశాలు వచ్చి చేజారిడిపోతాయి. ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ అలాగే విద్యార్థులకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ మీద మీ శత్రువులు నిందలు మోపేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులు చేజారిపోతాయి మీకు తెలియకుండా. సెల్ ఫోన్లు కానీ ఏవైనా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి. టీవీ రంగంలో ఉన్నవారికి, చిత్రసీమలో పరిశ్రమలో రంగంలో ఉన్నవారికి కొన్ని ఒత్తిడిలు ఏర్పడతాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, కానీ మంచి పేరు మటుకు వస్తుంది. ఆర్టిస్టులకు మంచి గుర్తింపు వస్తుంది, సన్మానాలను కూడా పొందగలుగుతారు. అలాగే విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి వీసాలు సరైన సమయానికి అందుతాయి. మీ స్నేహితుల వలన సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి. కొత్త రుణాలు తీసుకొని లగ్జరీగా ఖర్చు పెట్టకండి. కొత్త రుణాలు తీసుకోండి, అవసరానికి ఖర్చు పెట్టుకోండి. ఆగిపోయిన మీ గృహ నిర్మాణాలను కూడా పూర్తి చేసుకుంటారు ఈ రుణాలతోటి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త. వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్ళకండి, చాలా జాగ్రత్తగా నడుపుకోండి. ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి సంతాన యోగం కూడా బాగుంది.
ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సంతానం ఏర్పడేటువంటి యోగం ఉంది. అలాగే వ్యాపారస్తులకు కొన్ని ఒడిదుడుకులు కూడా ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారు కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. పెద్దవారితోటి కుటుంబ జీవితపరంగా మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నాయి. అలాగే కుటుంబంలో శుభకార్యాలన్నీ కూడా జరుగుతాయి. కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ఆస్తిని కొనుగోలు చేస్తారు. అలాగే ఆస్తులు అమ్మి కొత్త ఆస్తుల్ని ఏర్పరచుకోవడం కూడా ఉంటుంది ఈ మాసం. కుటుంబ పరంగా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబం అంతా ఒక మాట మీద అనుకూలంగా ఉండకపోవడం వల్ల కొంత గందరగోళం జరుగుతుంది. మీ తండ్రి ఆరోగ్యంలో కొంత మార్పులు జరుగుతాయి. ఉద్యోగంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారంతా ఒక టీమ్గా ఏర్పడి మీ యొక్క టీంకి మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రమోషన్స్ వస్తాయి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారంలో భాగస్వాములతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఖర్చులు భారీగా పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల మటుకు కొంత జాగ్రత్తగా ఉండండి. మీ మధ్య మూడో వ్యక్తి మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం శ్రీ హనుమాన్ చాలీసాని చదవండి. అలాగే సింధూరంతో తుమ్మలపాకు మీద 108 తుమ్మలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆ తుమ్మలపాకులన్నీ ఒక మాలగా చేసి ఆంజనేయ స్వామి మెడలో వేయండి. అలాగనే శివుడికి అభిషేకాన్ని చేయండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జాబ్ సంబంధించినటువంటి ఆయిల్స్, వ్యాపారంలో దెబ్బతింటూ ఉన్నవారికి వ్యాపారంలో ఎదగడానికి వ్యాపారానికి సంబంధించిన ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్, మీ షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన ఆయిల్స్ కూడా నా దగ్గర మీకు దొరుకుతాయి. వీటి వల్ల త్వరగా అభివృద్ధిలోకి వచ్చేటువంటి సూచనలు మీకు బాగున్నాయి. మీరు సంప్రదించండి. తప్పకుండా నేను మీకు సహకరిస్తాను. సర్వే జనా సుఖినో. తదుపరి సింహరాశి. జూలై మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంది? ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, అన్ని రంగాల పరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని రంగాల్లోనూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు ఈ సింహరాశి వారు. అనేక విజయాలు పొందుతారు. ఆర్థిక పరంగా కూడా వీరు చాలా మంచి ఎదుగుదల ఉన్నది ఈ మాసంలో. వీరికి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. కొంత శ్రమకి ఓర్వలేకుంటారు. డబ్బు పెట్టుబడి పెడతారు. మంచి ఆలోచనతో మంచి లాభాలు సంపాదిస్తారు వ్యాపారస్తులు. వ్యాపారంలో నిదానంగా స్టెప్ బై స్టెప్ పైకి రావడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఈ నెల బాగుంటాయి. అలాగే కొన్ని సమస్యలను కూడా మీరు ఎదుర్కోవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వారు. కుటుంబంలో అందరూ ఆనందంగా ఆప్యాయతంగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగనే కుటుంబంలో కొన్ని సమస్యలు కూడా మీరు చర్చించుకొని మార్గాన్ని ఎత్తుకొని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే తల్లిదండ్రులు కుటుంబంలో కొంత ఆలోచన శక్తితోటి అందరినీ ఒకటిగా చేసుకొని కొన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే తోబుట్టువుల సహాయ సహకారాలు వీళ్ళకి అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కార్యాలయంలో మీ ఆధిత్యత స్థిరపడుతుంది. బలంగా ఉంటారు. ప్రమోషన్స్ సంపాదిస్తారు. మీకు రావలసినటువంటి ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా సరి అయిన సమయానికి అందుతాయి. వ్యాపారంలో ఉన్నవారికి తీవ్రమైన మక్కువ కలిగి ఉంటారు. వ్యాపారస్తులు విస్తరణ ఎక్కువగా చేసుకోగలుగుతారు. కొత్త ప్రణాళికలు వేసుకోగలుగుతారు. కొత్త బ్రాంచీల్ని నిర్మించుకోగలుగుతారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. కొత్త వ్యాపారాలకు పెట్టుబడి పెట్టడం కోసం ఇతర రాష్ట్రాల్లో బ్రాంచీలు కూడా ఓపెన్ చేస్తారు. శారీరక సమస్యలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. శారీరక సమస్య కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ప్రేమించిన వారు అనుకూలంగా ఉంటారు. మీకు సహకరిస్తారు. మిమ్మల్ని ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు పెరుగుతాయి. అలాగే ఘర్షణలు అప్పుడప్పుడు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఘర్షణ వచ్చిన మౌనంగా ఉండండి. అలాగే వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది వీరికి. ఈ సింహరాశి వారు ఉద్యోగం లేని వారికి
ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఉద్యోగం తప్పకుండా వస్తుంది. అన్ని రంగాల్లోనూ చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకి మంచి లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యారంగంలో అనుకున్న గోల్కి రీచ్ అవుతారు. ఉద్యోగస్తులు చాలచలనం ఏర్పడుతుంది. కొంత కోపం అదుపులో ఉంచుకోండి, తప్పకుండా మీరు ముందుకు సాగలుగుతారు. స్త్రీలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. స్త్రీల వలన కొన్ని అపనిందలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ నెల మొత్తం చాలా యోగవంతంగా ఉంది ఈ సింహరాశి వారికి. బంధుమిత్రులతో కలిసి కొంత శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. సమాజంలో కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి, జాగ్రత్త. కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఒడిదుడుకులు ఏర్పడతాయి. ఓపిక సహనంతో కోపం తగ్గించుకొని ముందుకు సాగండి. ప్రతి పనిలోనూ మీరు విజయాన్ని సాధించుకుంటూ ముందుకు వెళతారు. మీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం దుర్గామాతని ప్రతినిత్యం ధ్యానం చేసుకోండి. దుర్గాదేవి ఆలయాన్ని దర్శనం చేసుకోండి. అలాగే ఈశ్వరుడికి ప్రదోష కాలంలో చెరుకు రసంతో ద్రాక్షారసంతో మీరు అభిషేకం చేసుకోండి. భార్యాభర్తల మధ్య వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి అలా ఉండడం వల్ల. ఇంకా మీరు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం పేదవారికి అన్నదానాన్ని చేయండి. ఇంకా మీకు అధికమైనటువంటి ఫలితాలు రావాలంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగపరంగా ఉద్యోగం ఆయిల్స్ ఉంటాయి నా దగ్గర. అలాగనే వ్యాపారంలో వ్యాపారపరంగా వృద్ధిలోకి రావడానికి, అధికమైనటువంటి ధనాన్ని పొందడానికి ధనాకర్షణ కలిగేటువంటి ఆయిల్స్ ఉంటాయి. తర్వాత మనీ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి. తర్వాత షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి. నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన ఆయిల్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా మీ జీవితంలో మంచి ఎదుగుదల కోసం మీకు ఉపయోగపడతాయి. నన్ను సంప్రదించండి, తప్పకుండా మీకు మీ యొక్క జీవితాన్ని మారుస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు.